మన దేశంలో గోవును గోమాత అంటాం కదా. కానీ ఆమెను మాత అనే స్థాయిలో ఎందుకు ఉంచారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సాధారణంగా చెప్పుకునే విషయం కాదు. ఇది మన సాంప్రదాయానికి, మన ధర్మానికి చాలా పెద్ద సంకేతం. పురాణంలోకి వెళితే కామధేను అనే గోవు ఉంటుంది. వశిష్ఠ మహర్షికి దాని సహాయం అమూల్యంగా ఉండేది. మన శ్రీకృష్ణుడు, గోపాలుడు గోవులను కాపాడడమే తన కర్తవ్యంగా భావించాడు. అలాగే మన గోవు యొక్క గోమూత్రం ఇది కేవలం పౌరాణిక విషయమే కాదు, నిజంగా ఆయుర్వేదిక ఔషధాల్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. మన గ్రామీణ జీవన విధానాల్లో గోవుకు కీలక పాత్ర వహిస్తుంది. మొత్తానికి